This is from Spoken English Shelter of భుజంగరావు తమ్మిశెట్టి. ఆంగ్లమంటే ఆందోళనెందుకోయు, ఈ పుస్తకాలు మీ చెంతనుండగా. దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆంగ్లంపై మీకున్న కాస్త భయమూ పోతుంది. పైపెచ్చు ఆంగ్లం పూర్తిగా నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. ఆంగ్లంలో చక్కగా మాట్లాడాలనే తపన పెరుగుతుంది. ఈ వీడియోలోని కథ నలుగురు స్టూడెంట్ల మధ్య జరుగుతుంది. వారి చుట్టూ తిరుగుతుంది. ఈ వీడియోలో ప్రస్తావనకు వచ్చే 2 పుస్తకాల వివరాలు ఏమిటంటే, హౌ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడడమెలా, హౌ టు యూజ్ టెన్సెస్ ప్రాపర్లీ, టెన్సులను సరైన విధంగా ఉపయోగించడమెలా. ముఖ్యంగా ఈ కథలోని కాన్సెప్ట్ మీకు ఆంగ్లంపై మక్కువ పెంచడమే కాదు, ఆంగ్లం నేర్చుకోవడంలో మిమ్మల్ని చక్కగా మోటివేట్ చేస్తుంది. ఇక కథలోని పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేద్దామా అండి? ఇది కథ కాదు, నిజం. ఇంతటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందని ఏనాడూ నేను అనుకోలేదు సుమా. పార్కులో పచ్చిక బయలు మీద కూర్చుని పచ్చగడ్డి పరకల్ని సున్నితంగా మీటుతున్న సృజన అంది ఆ ప్రక్కనే ఉన్న తన మిత్ర బృందంతో అన్యమనస్కంగా. అసలేం జరిగింది? అడిగాడు తేజ్ తన ఎదురుగా కూర్చుని పేజీలు తిరగెత్తు కూనిరాగం తీస్తున్న వాణి చేతిలోని వారపత్రికను తీసుకుంటూ. చెప్పవే, ఇందాక నుండి ముభావంగా ఉన్నావు. ఏమిటా విపత్కర పరిస్థితి? అడిగింది వాణి ఐస్ క్రీం బ్యాగ్స్తో అక్కడికొచ్చిన వెంకట్ చేతిలోని ఓ ఐస్ క్రీం బ్యాగ్ను సుతారంగా అందుకుంటూ. వారం రోజుల క్రితమే ఫైనల్ BSc పరీక్షలు రాసిన వారు తమ భవిష్యత్ ప్రణాళిక రచన కోసం ఈ రోజక్కడ ప్రత్యేకంగా సమావేశమవ్వడం జరిగింది. మొన్న మా అమ్మమ్మగారి ఊరెళ్ళానా? వెళ్ళావు, వచ్చావు, వెళ్ళు చెప్తే 4 రోజులు కూడా అయ్యింది. సుత్తొద్దు, సూటిగా అసలు విషయం చెప్పేయమ్మా, ఐస్ క్రీం స్టిక్ను నాలుక మీద దాటించుతూ అన్నాడు వెంకట్. నువ్వాగరా వెంకట్, తప్పకుండా అక్కడేదో జరిగే ఉంటుంది. సంథింగ్ మస్ట్ హ్యావ్ హ్యాపెండ్ దేర్. ఏ సంతోష వార్త అయితే ఈపాటికే మనకు చెప్పేది అంటూ మధ్యలో కలగజేసుకుని సృజనను అవునా అన్నట్టుగా సూటిగా చూశాడు తేజ్. ఆ మాత్రం రెస్పాన్స్కే ఆమె కరిగి అవునన్నట్టు తలవపడంతో ఆమె చెప్పేది వినడం కోసం అందరూ సైలెంట్ అయిపోయారు. మొన్న నేనక్కడున్నప్పుడు ఆ ఊరి హై స్కూల్లో యానివర్సరీ కార్యక్రమం జరిగింది. నిజానికి నేను ఆ స్కూల్లోనే SSC వరకు చదువుకున్నాను. అనుకోకుండా తెలుసున్న శారదా మేడం గారి ఆహ్వానంతో అక్కడకు వెళ్ళాను. ఆ కార్యక్రమానికి ఆహ్వానించబడిన కలెక్టర్ తదితర పెద్దలు రావటానికి ఆలస్యమవుతుందని తెలిసి టీచర్లు మరియు స్టూడెంట్లు స్టేజ్ మీదకొచ్చి తమకు నచ్చిన సబ్జెక్టులపై అనర్గళంగా ఆంగ్లేయుల తలదన్నే ఆంగ్ల ఉచ్చారణలో ప్రసంగిస్తుంటే నువ్వు నోరావలించి చూస్తుండిపోయి ఉంటావు వాళ్లను, అవునా అంటూ వెంకట మధ్యలో కలగజేసుకోవడంతో అవునంటూ తలూపు మళ్ళీ చెప్పడం ప్రారంభించింది. ఇంతలో ఉన్నట్టుండి శారదా మేడం గారు మైకు ముందుకొచ్చి నన్ను స్టేజిపైకి ఆహ్వానించడంతో వెళ్ళక తప్పలేదు. ఆమె నన్ను సభకు పరిచయించేస్తూ, దిస్ ఈజ్ మిస్ సృజన, ఏ ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ అవర్ స్కూల్. షీ వాజ్ వెల్ నోన్ టు ఆల్ యాజ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్ వైల్ షీ వాజ్ స్టడీయింగ్ హియర్ ఇన్ దోస్ డేస్. నౌ లెట్స్ లిజన్ టు మిస్ సృజన, హూ ఈజ్ జస్ట్ గోయింగ్ టు ఓరేట్ సంథింగ్ అబౌట్ అవర్ టుడేస్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అంటూ నన్ను చూసి భుజం తడుతూ కమాన్ స్టార్ట్ అంటూ ప్రక్కకు తప్పుకున్నారు. ఒకసారి ముగ్గురిని పరికించి చూసింది సృజన. వాళ్ళు కుతూహలంగా వినడం గమనించి, అప్పుడు నా పరిస్థితి వద్దులేండి, చెప్పడానికి నాకే ఏదోలా ఉంది. తెలుగులో మాట్లాడితే చులకనైపోతానేమోనని భయం. ఆంగ్లంలో ఒక టెన్సు సరిగా వచ్చి సావదు. కన్నీళ్లు రావడం ఒకటి తరువాయి. మరి అప్పుడేం చేశావు? ఉన్నట్టుండి ముగ్గురు ఒకేసారి అడిగారు ఆతృతతో. దేవుడు పంపించినట్టు 6వ తరగతి ఆనంద్ నన్ను ఆదుకున్నాడు. ఆ కుర్రాడెవరు మధ్యలో పానకంలో పుడకల చటుక్కున అడిగాడు తేజ్. పానకంలో పుడక కాదు, నా పాలిట దైవం, మా అక్క ఫ్రెండ్కి తమ్ముడు. ఏం చేశాడే అడిగింది వాణి టెన్షన్తో. అక్క, ఓ మంచి పాట పాడు అని నన్ను చూసి గట్టిగా అంటూ వాళ్ళ టీచర్లను చూస్తూ, ఈ అక్క నాకు బాగా తెలుసు, చాలా బాగా పాడుతుంది అనగానే అప్పటి వరకు నా ప్రసంగాన్ని వినాలని సైలెంట్ అయిపోయిన వాళ్ళు ఒక్కసారిగా పాడమని గోల చేయడంతో శారదా మేడం గారు సైతం నన్ను పాడమని ప్రోత్సహించడంతో అప్పటికప్పుడు నాకు బాగా నచ్చిన ఓ పాట పాడేశాను.
ఏమిటా పాట? అడిగాడు కుతూహలంగా వెంకట్. ఒకసారి పాడి చూపించు అన్నాడు తేజ్. పాడవే ఆత్రంగా అడిగింది వాణి. ఇప్పుడు పాడటం కుదరదు గాని మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్పుతుంది. ఎదిగిన కొద్దీ వదగమని అర్థం అందులో ఉంది. ఆ పాట అన్నమాట. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్‌లోనిది కదా ఆ పాట? అడిగింది వాణి. అవును. పాట పూర్తవగానే చెమర్చుతున్న కళ్ళతో స్టూడెంట్లంతా ఏకధాటిగా చప్పట్లు కొడుతుండగా కలెక్టర్ గారు తదితర పెద్దలు వస్తుండటం గమనించి బ్రతుకు జీవుడా అనుకుంటూ స్టేజి దిగి పనుందంటూ శారదా మేడం గారికి చెప్పి సరాసరి ఇంటికి వెళ్ళిపోయాను. అయితే నేను పాట పాడటం ప్రారంభించినప్పుడే కలెక్టర్ గారు వచ్చారని, నా పాట ఆశాంతం విని నన్ను మెచ్చుకున్నారని ఆ తర్వాత తెలిసి ఆనందపడాలో, లేక నలుగురిలో 4 ఆంగ్ల ముక్కలు మాట్లాడలేకపోయిన నా అశక్తతకు సిగ్గుపడాలో తెలియని పరిస్థితి అంటూ నిట్టూర్చింది. సర్లే, ఇటువంటి పరిస్థితులు మేమందరం ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొన్నవే అంటూ తేలిగ్గా కుట్టి పారేస్తున్న వెంకట్ మాటలకు అడ్డుతగులుతూ, నేనెప్పుడో చెప్పాను, కనీసం డిగ్రీలోనైనా ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే బాగుండేదని. అధమం, టెన్స్ గురించి కాస్తంతైనా నేర్చుకోవలసిందని మీరు వింటే కదా, అవకాశం వచ్చింది కదా అని వాణి తన అక్కసును వెలిబుచ్చింది. యు మీన్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నోళ్ళంతా ఇంగ్లీష్లో ఎరగదీసేస్తున్నారనా అన్నాడు వెంకట్ సడన్గా. అఫ్కోర్స్ నాట్. కాకపోతే ఆగండి. అయింది ఏదో అయింది గాని ఉన్నట్టుండి సడన్గా ఏదో గుర్తొచ్చిన వాడిలా అన్నాడు తేజ్. ఏంటది? ఏ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్కు వెళ్దామనా నీ ఉచిత సలహా? అంది సృజన నిర్లిప్తంగా. కాదమ్ముడు. మరి? ఈసారి అందరూ అతనేమి చెప్తాడోనని కుతూహలంగా అతని వైపు చూశారు. నిన్న నేను బస్సులో వస్తుండగా ప్రక్క ప్రయాణికుడు 2 ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతుండగా ఒకసారి తీసుకుని చూసి కొద్దిగా చదివాను. చాలా బాగున్నాయి. వాటి పేర్లేమిటి? హౌ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, హౌ టు యూజ్ టెన్సెస్ ప్రాపర్లీ. అవును, నిన్న ఆ పుస్తకాల గురించి ఎవరో చెప్పుకుంటుంటే నేను విన్నాను. స్పోకెన్ ఇంగ్లీష్ మరియు టెన్సెస్ గురించి చాలా చక్కగా వివరంగా వ్రాశారట. ఉన్నట్టుండి ఉత్సాహంగా అంది వాణి. అయితే ఇంకెందుకు ఆలస్యం, అందరం ఇప్పుడే వెళ్ళి కొనుక్కుందాం అన్న వెంకట్ మాటలతో ఏకీభవిస్తూ కమాన్ లెటస్ గో దేర్ సూన్ అంటూ సృజన వాణి చటుక్కున లేవడంతో వెంకట్ ఆనందంగా వాళ్లను అనుసరిస్తూ ప్రక్కనే ఉన్న తేజను చూస్తూ అడిగాడు, ఇంతకీ ఆ పుస్తకాల రచయిత పేరు? భుజంగరావు తమ్మిశెట్టి, క్రియేటివ్ రైటర్. Thank you all for watching my video patiently. Wish you all the best. Bye for now.